హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు పాలక్ పరోటా చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోధుమ పిండి అండి, కొద్దిగా పాలకూర కట్ చేసి పెట్టుకోవాలి కడిగి ఇలా. తర్వాత వచ్చేసి కొత్తిమీర. మనం తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి వేగుతుంటే 1 టీ స్పూన్ అల్లం వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ పాలకూర ఏదైతే ఉందో దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇది ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. ఉడికిపోయిందండి పాలకూర. దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలకూర మిశ్రమాన్ని ఈ గోధుమ పిండి ఏదైతే ఉందో దాంట్లో ఇలా కలుపుకోవాలి. ఇది వేసుకొని ఒక చల్లారాక మనం పిండిలాగా కలుపుకోవాలి, చపాతీ పిండి. అయితే క్వాంటిటీ వచ్చేసి మీకు చెప్పలేదు కదా, ఒక 10 పాలకూర కట్టలు అయితే ఒక 250 గ్రామ్స్ గోధుమ పిండి తీసుకోవాలండి. ఇది చల్లారాక మనం ముద్ద చేసుకుందాం. ఇది చల్లారిపోయినకి ఇట్లా పిండి చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇది పాలకూరతో మిక్స్ అయిపోతుంది. కొంచెం మనం గట్టిగా అనిపిస్తే లైట్గా కొన్ని వాటర్ చల్లుకొని దీన్ని ముద్ద చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. పిండి ముద్దగా చేసుకున్నాం కదా మనం. దీన్ని ఇట్లా బాల్ చేసుకొని పరోటాలు ఉత్తుకోవాలి. ఈ తవ్వ పెట్టుకొని ఈ పరోటాను దీంట్లో వేసి కాల్చుకోవాలి. దీనిపైన వేసుకొని ఆయిల్ వేసుకొని ఇట్లా 2 వైపులా కాల్చుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పరోటా రెడీ అయిపోయిందండి. దీన్ని టమాటో సాస్తో కానీ టమాటో చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇళ్ళలో పిల్లలు ఆకుకూరలు తినరండి, చాలా మారం చేస్తుంటారు. మీరు కనుక ఇలా పాలక్ పరోటా చేసి ఇస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు. టమాటో సాస్ అండ్ టమాటో చట్నీతోటి సర్వ్ చేయండి. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.